ఎన్టీఆర్ ఘాట్ వద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు 2024 ఏపీ ఎలక్షన్స్లో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని ఈరోజు తన తాత వర్ధంతి సందర్భంగా తారక్ కుటుంబ సభ్యులతో చెప్పినట్లుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఈ వార్త కాస్త బయటికి రావడంతో నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత సీఎం, మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ వర్ధంతి నేడు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయుడు ఎన్టీఆర్ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనంతరం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వారి సమస్యలు తీరుస్తూ ఎంతోమందికి ఆరాధ్య దైవంలా మారారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది. ఇక నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తాతకు నివాళులు అర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు కూడా నివాళులర్పించారు. ఇక తాత వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి తారక్ చేరుకునడంతో భారీ ఎత్తున అభిమానులు అక్కడికి విచ్చేశారు. అభిమానుల కోలాహలంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తన తాతకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తన తాత చేసిన మంచి పనులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే తాతగారు చూపించిన మార్గంలోనే మేమంతా వెళ్తున్నామని, అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు అందరూ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ క్రమంలోనే తన తాత వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే ఈసారి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పగా కుటుంబ సభ్యులు కూడా అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి సన్నిహిత వర్గాల ద్వారా ఈ సమాచారం బయటికి రావడంతో ఈ న్యూస్తో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు.